హలో అండి. తరతరాలుగా వస్తున్న ఈ మామిడికాయ పచ్చడిని చూస్తే ఎవ్వరికైనా నోట్లోంచి నీళ్ళు రావాల్సిందే. ముక్క చూస్తే చూసారా ఎంత ఎర్రగా, ఎంత టెంప్టింగ్‌గా ఉందో అసల. ఈ లాస్ట్‌లోని మొత్తం కలిపేసిన తర్వాత అడుక్కుండిద్ది చూసారా? కొంచెం ఊరగాయ అందులో వేడి వేడి అన్నం వేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని, కలుపుకొని, ఉండలు చుట్టుకొని తింటే అబ్బబ్బా! ఎంత బావుండిద్దో. సంక్రాంతి మూవీ గుర్తు రావాల్సిందే. అసల ఇది స్టార్టింగ్‌లో చేశాను ఈ ఊరగాయ. ఎండింగ్‌లో పోస్ట్ చేస్తున్నాను. మ్యాంగోస్ సీజన్ అయిపోతుంది కదా! అయితే ఈ మ్యాంగోస్ అప్పుడు నేను 5 కేజీస్ తెచ్చాను కదా! అప్పుడు షార్ట్ వీడియోలో పెట్టాను. అయితే అప్పుడు నేను తెచ్చినప్పుడు నేను 2 కేజీస్ మాత్రమే చేశా. మిగతావన్నీ ఉంచేశాను. ఇలాగా వాటర్‌లోని వాష్ చేసుకోవాలి బాగా. వాష్ చేసిన తర్వాత మనం పొడి క్లాత్ ఉండిద్ది గదా! దాంతో బాగా తుడుచుకోవాలి. ఎప్పుడైనా మ్యాంగోస్‌కి తడి అనేది ఉండకూడదు. తడి గాని ఉంది అంటే మీ ఊరగాయ పాడైపోయినట్టే ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ముక్కలు కొట్టించిన తర్వాత ముక్కలకు కూడా బాగా తుడుచుకోవాలి. ఇదొచ్చేమో లేతగా ఉంది చూసారా? టెంక కట్టలేదు. ఎందుకంటే నేను స్టార్టింగ్‌లో చేసేసాను. టెంక మాత్రం కంపల్సరీగా ఉండాలి. కొన్ని ముక్కలకి టెంక కట్టింది. ఇలా ఎండలో పెడదామని పెడితే అసలు ఎండే లేదు. ఈవినింగ్ టైమ్‌లో పెట్టాను. అయితే సాల్ట్ అటి ఎక్కువ సేపు ఉండాలి. ఈ ముక్కలు ఎక్కువ సేపు అవసరంలా. ఒక 5 మినిట్స్ ఉంటే సరిపోద్ది. ఇలా టెంక పైన పైన లేయర్ ఉండిద్ది గదా! వైట్ కలర్‌లో అది మాత్రం తీసేసుకోండి. తీసేసి ముక్కలు మొత్తం కొలుచుకోవాలి. మొత్తం నాకు 4 కప్స్ వచ్చింది. కొంచెం ఎక్స్‌ట్రా వచ్చాయి. మొత్తం ముక్కలన్నీ కొలత చూసేసి ఇలా వేసేసుకోండి. తర్వాత వచ్చేమో ఈ కారం వచ్చేమో లాస్ట్ ఇయర్‌ది. ఇదొచ్చేమో నేను ఫస్టు వేసేసాను కొలత చూసుకుందామని. అదొచ్చేమో ఎక్స్‌పైరీ అయిపోయింది. బానే ఉందనుకున్నాను. కలర్ డిఫరెంట్‌గా కనిపిస్తుంది. అంటే ఇందుట్లో ఎర్రగానే కనబడుతుంది. అప్పుడు నాకు డౌటొచ్చింది. పాడైపోయింది. ఎక్స్‌పైరీ అయిపోయింది. అది జల్లేసాను. మళ్ళీ కొత్త ప్యాకెట్ చింపి వేసాను. ఇదొచ్చేమో 1 కప్ అయితే కరెక్ట్‌గా కొలత చూసుకోండి. 4 కప్స్‌కి 1 కప్ ఉండాలి రెడ్ చిల్లీ పౌడర్. హాఫ్ కప్ వచ్చేమో ఆవపిండి ఉండాలి. అలానే మెంతిపిండి. ఇదొచ్చేమో 4 స్పూన్స్ ఉంటే సరిపోద్ది. మెంతులు మరి ఎక్కువ చేదుగా ఉండిద్ది కదా! మరీ ఎక్కువ వేసేయకండి. ఎక్కువ వేశారంటే చేదొచ్చేస్తది. మెంతులు చాలా చేదుగా ఉంటది. సలవ కూడా మెంతులు. అందుకని ఊరగాయలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మెంతి పౌడర్. మెంతి పౌడర్ యూజ్ చేయడం వల్ల మనకి అంటే వేడి చేయకోకుండా ఉండుద్ది. అయితే ఇదొచ్చేమో నువ్వుల నూనె. పప్పు నూనెనా, నువ్వుల నూనెనా ఎక్కువగా యూజ్ చేస్తారు ఊరగాయలకి. అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. ఇలాగా కలపడం వల్ల ఏంటంటే ముక్కనేది మెత్తబడకుండా గట్టిగా ఉండుద్ది. 1 ½ కప్ అయితే యూజ్ చేశాను నూనె. అయితే ఇలా మొత్తం వేసి ఒకసారి కలిపేసుకోండి. ముక్కనేది ఎప్పుడైనా టెంక కట్టేసి ఉండాలి. ఎక్కువ పొల్లగా కూడా ఉండకూడదు. నేను తీసుకున్న ముక్కలైతే ఎక్కువ పుల్లగా ఉన్నాయి. అలాగే కొన్ని కొన్ని ఆటిలకి టెంక కూడా కట్టలేదు. అయినా సరే పాడవలేదు. బానే ఉంది. ఎందుకంటే మనం బాగా కేర్ తీసుకుంటాం గదా! అంటే తడి అటి లేకుండా ఎవరు అంటకుండా, ముట్టకుండా చూసుకుంటే ఏదైనా పాడవదు. అయితే సాల్ట్ వచ్చేమో మీరు చూసుకోండి. నేనైతే హాఫ్ కప్ వేసుకున్నాను. వేసి మనం కలుపుకున్న పౌడరు రెడ్ చిల్లీ పౌడర్, ఆవపిండి, మెంతిపిండి అన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇవొచ్చేమో వెల్లుల్లిపాయలు. ఇవి కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. తొక్కలు మొత్తం ఒలిచేసుకోండి. ఒలిచేసి వేసేయాలి. అవి వేసేసిన తర్వాత మొత్తం కలిపేసి చూసుకోండి. కలిపినప్పుడు మీరు ఫ్యాన్ వేసి కలపొద్దు. ఎందుకంటే కారము కళ్ళల్లో అంటే ఎగిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పిల్లలు ఎవరైనా దగ్గరుంటే చూసుకుంటూ కలపండి. ఇలాగా డబ్బాలుంటాయి గదా! అంటే చాక్లెట్‌లివి దుకాణాల్లో దొరుకుతుంటాయి. అందులో వేసేసి నేను పెట్టేసాను పైన. పెట్టేసి ఒక బౌల్‌లోని కొంచెం ఎక్స్‌ట్రా ఉంటే అందుట్లో కూడా వేసి పైన పెట్టేసా. మన ఆతృత ఆగదుగా 2 డేస్‌కే ఓపెన్ చేసి చూసేస్తున్నాను. తర్వాత ఒక 4 డేస్ తర్వాత కలిపాను. చెప్పాలంటే 3 డేస్‌కే కలుపుకుంటే సరిపోద్ది. 4 డేస్‌కి కలిపేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే పాడవకుండా ఉండుద్ది. ఇలాగా 3 రోజులకి కలిపేసిన తర్వాత ఇలా మొత్తం కలిపేసి ఊరగాయ జాడీ ఉండిద్ది గదా! ఆ జాడీలో పెట్టుకున్నారంటే అసలు సంవత్సరం పాటుగా నిల్వ ఉండుద్ది. ఎప్పుడైనా ఊరగాయకి జాడీ యూజ్ చేయాలి. ఊరగాయ జాడీ. అప్పుడు అసలు పాడవదు. ఇలాగా ఆయిల్ మాత్రం తేలేటట్టు ఉండాలి. అప్పుడే ఊరగాయ అనేది నిల్వ అనేది చాలా ఎక్కువ రోజులు ఉండిద్ది. చూసారా ఆయిలు ఇంత కొంచెం మిగిలింది. 1 లీటర్ అది నువ్వుల నూనె. మీరు పప్పు నూనె, నువ్వుల నూనె 2 ఒకటే. అదే వేరుశనగ నూనె అయినా వాడుకోవచ్చు. నేను ఎక్కువగా నువ్వుల నూనె ఎక్కువ యూజ్ చేస్తాను. అంటే ఊరగాయలకి. నువ్వుల నూనె వేసేసి ఇలా కలిపేసి ఇలా జాడీ కూడా పొడిగా ఉండాలి. తడి అస్సలు ఉండకూడదు. కొంచెం ఎండలో పెట్టుకున్నారంటే మొత్తం తడంతా పోయిద్ది. ఒకవేళ మీకు ఎండ లేదు అనిపిస్తే గ్యాస్ పైన ఇలా పట్టుకుంటూ ఉంటే ఆ వేడికి లోపలంతా తడిపోయిద్ది. ఇలా మొత్తం వేసేసి మూత పెట్టేసుకోండి. ఇదొచ్చేమో నేను ఆంధ్ర నుంచి తీసుకొచ్చాను. చిన్న డబ్బా 100 రూపీస్‌కి తీసుకొచ్చాను. అయితే పండు మిరపకాయ పచ్చడి అయితే 80 రూపీస్ అంట. మామిడికాయ పచ్చడైతే 100 రూపీస్ అంట చిన్న డబ్బా. అదేదో మనమే ఇంట్లో పెట్టుకుంటే సంవత్సరం పాటుగా నిల్వ ఉంచుకోవచ్చు కదా! ఇలా అయితే చిన్న పిల్లలది ఉంటాయి గదా! ఏమైనా క్లాత్స్ లేతే వైట్ క్లాతేనా
ఇలాగా కట్టేసుకొని పెట్టేసేయాలి పైన. అప్పుడు మీకు సంవత్సరం పాటు నిల్వ ఉంటది. అస్సలు పాడవదు ఊరగాయ అయితే. ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా! అనాల్సిందే ఎవరైనా ఎంత